గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో నెంబర్ 19. మళ్ళీ సేమ్ మనకి ఇమ్మీడియేట్ ఇన్‌కమ్‌లో ఇంకొక ఆప్షన్ గూడా ఉంది. అదేందంటే సేవింగ్ సొల్యూషన్స్‌లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్‌లో ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ఆల్రెడీ అయిపోయింది. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీంలో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ గురించి ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సేమ్ రూల్స్, రెగ్యులేషన్స్ సేవింగ్ పాలిసీలకి ఎప్పటికీ అన్ని పాలిసీలకు సేమ్ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఏజ్ లిమిట్ గాని, పీపీటీ గాని, పీటీ గాని, ఎడ్యుకేషన్ గాని, ఇన్‌కమ్ గాని ప్రీమియమ్స్, మినిమమ్ ప్రీమియం, రైడర్ ఆప్షన్, బీపీఆర్ గురించి ఒకసారి చూసుకోండి. ఇక్కడ ప్లాన్ వేరియంట్, ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఇది ఆల్రెడీ 2 డిఫర్డ్ ఇన్‌కమ్ విత్ ఆర్ఓపీ, ఫ్యూచర్ రెడీ ఇవన్నీ రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీలు. దీని గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఇప్పుడు ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ గురించి చెప్తాను. ఒక్కసారి చూడండి. దీంట్లో ఏందంటే మినిమమ్ ప్రీమియం రూ. 1,00,000 చెప్దాము. మనకి యావరేజ్‌గా ఈ పాలిసీ 1,00,000 కంటే తక్కువ కట్టేవాళ్ళు చాలా తక్కువుంటారు. 1,00,000 కడితేనే వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేది కనిపిస్తుంది. 12 ఇయర్స్ పాలిసీ టర్మ్ 25 ఇయర్స్ నుంచి దీంట్లో 50 ఇయర్స్ పెట్టుకోవడానికి చాయిస్ ఉంది. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఇంతకుముందు దాంట్లో ఏందంటే 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకి రిటర్న్స్ ఎప్పుడు కావాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. దీంట్లో డిసైడ్ చేసుకోలేం. ఫిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచే వస్తుంది. నాకు లేదు 5 సంవత్సరాల తర్వాత నుంచి కావాలంటే దీంట్లో ఆప్షన్ లేదు. ఇంతకుముందుకు ఆప్షన్‌లో ఉంది. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్‌లో ఉంది. సెక్యూర్ కంటే ఇది ఫిక్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ 50 ఇయర్సే ఉంటుంది. దాంట్లో 1 ఇయర్ ఎక్స్‌ట్రా ఉండొచ్చు. బట్ ఇన్‌కమ్ స్టార్టింగ్ ఇయర్ మనం డిసైడ్ చేసుకోవడానికి 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇది ఇన్‌కమ్ పేమెంట్ అడ్వాన్స్ ఏఆర్ఎస్. అడ్వాన్స్ అంటే పాలసీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ 1 వీక్‌లోనే రావాలన్నా కూడా మనం ఇవ్వచ్చు. ఓకేనా? ఇది అవసరం లేదు. ఇయర్లీ 1,00,000 ఇన్‌కమ్ అవసరం లేదు. స్పెషల్ డేట్ ఇదేందంటే మన పేరెంట్స్ యానివర్సరీకి గాని, మన బర్త్‌డే గాని, మన పిల్లల బర్త్‌డే గాని, పిల్లల ఎడ్యుకేషన్‌కి గాని, ఒక 1 వీక్, 2, 3 డేస్ ముందల వాళ్ళకి ఎవ్రీ ఇయర్ డబ్బులు రావాలి. నెక్స్ట్ 50 ఇయర్స్ వరకు అమౌంట్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలన్నా గూడా మనం డేట్స్ గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మేక్ యువర్ ఓన్ ప్లాన్. రైడర్స్ ఎప్పుడు ఇవి ఉండాలి. సేమ్ దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా కొంచెం తక్కువుంటుంది చూడండి. ఎఫ్‌జీ సెక్యూర్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇమ్మీడియేట్ ఇన్‌కమ్‌లో గూడా. ఓకేనా? రూ. 1,00,000 కడుతుండు. 30 ఇయర్స్ క్యాండిడేట్ 10,00,000 కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంటల్ అయితే ఇది. యాక్సిడెంటల్ అయితే పర్మనెంట్ డిజబిలిటీ అయితే ఇది. బీపీఆర్ 11,000 చేంజ్. సేమ్ రిటర్న్స్ దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. బట్ ఎక్కడో దగ్గర మనకు రిటర్న్స్ లాస్ట్ మెచ్యూరిటీ అమౌంట్ అది ఇది కొంచెం తేడా ఉంటుంది. ఇంకోటేందంటే ఇదొక్కటి ఇన్‌కమ్ ఒకటి ఫిక్స్ ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయితుంది. దాంట్లోనేమో ఫస్ట్ ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకి స్టార్ట్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. 2 సేమ్ టు సేమ్ పాలిసీస్ అన్నమాట. అదొక్కటి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం రిటర్న్స్ గూడా అటు ఇటుగా ఉంటాయి. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆప్షన్ దీంట్లో ఉంటుంది. దాంట్లో ఉండకపోవచ్చు. ఈ 2 ఒక్కసారి 2 సార్లు మీరు వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇది టోటల్‌గా అండి ఫైనల్ స్క్రీన్ షాటు. ఇక్కడ ఏజ్, జెండర్ ఇవన్నీ వస్తున్నాయి. రూ. 1,00,000 కడుతుండు. రైడర్‌కి ఇంత కడుతుండు. ఇంక్లూడింగ్ జీఎస్టీ 1,17,640 వస్తుంది. పాలిసీ ఫస్ట్ ఇయర్ నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఇది గూడా ఒక్కసారి ఏదన్నా వస్తుందా పీడీఎఫ్? ఓకే. వచ్చేసింది. ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం. ఇది చూడండి. ఫస్ట్ ఇయర్ నుంచే రిటర్న్స్ అనేది రూ. 38,000 768 వస్తున్నాయి. దీంట్లో గూడా ఇన్సూరెన్స్ కవరేజ్ లైట్‌గా పెరుగుతూ ఉంటుంది చూడండి. ఇదో డెత్ బెనిఫిట్. 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత ఒక 2,00,000 అట్లా పెరుగుతుంది. లాస్ట్‌కి 49 ఇయర్స్‌లో ఏదన్నా రిస్క్ జరిగితే 16,00,000 కవరేజ్ ఉంటుంది. లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ కింద 16,00,000 వస్తుంది. ఇది కలిపితే మొత్తం వచ్చేది ఫైనల్ రిటర్న్స్ అన్నమాట. ఓకేనా? ఇదొకసారి చూడండి. ప్రతి పాలిసీకి ఇట్లా ఈ ఇలిస్ట్రేషన్ తీసి పంపియండి. లేపోతే 2 స్క్రీన్ షాట్లు తీసి పంపించి దాంట్లో గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ 2 మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి బెస్ట్ అన్నమాట. కొద్దిమందికి ఈ ఫార్మాట్ అర్థమైతుంటది. కొద్దిమందికి ఆ ఫార్మాట్ అర్థమైతుంటది. మనం చేసే ప్రాసెస్‌లోనే కాబట్టి అవి 2 మీరెన్ని ఇయర్స్ కడుతున్నారు,
మీరు కట్టే డబ్బులకి ఏమన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఏమేమి ఉంటున్నాయి, అది దాంట్లో గురించి రైడర్స్ సంబంధించిన డీటెయిల్స్ ఒకటి. మీకు రిటర్న్స్ ఏ ఇయర్ నుంచొస్తుంది? ఎంత వస్తుంది? అప్పటికి మీ ఏజ్ ఎంతుంటుంది? దానికి సంబంధించింది రిటర్న్స్. ఇంకోటి మీరు ఫైనల్‌గా ఇంక్లూడింగ్ ఈ రైడర్స్‌కి ప్లస్ బేస్ ప్రీమియం, ఇంక్లూడింగ్ జీఎస్టీ ప్రీమియం మొత్తం ఎంత కడుతుండ్రు? రెగ్యులర్‌గా వచ్చే అమౌంట్ ప్లస్ లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ టోటల్‌గా ఈ పాలసీ నుంచి ఎంత రిటర్న్స్ వస్తాయనేది ఫైనల్ స్క్రీన్ షాట్. ఈ 3 స్క్రీన్ షాట్‌లో వాళ్ళకి క్లియర్‌గా అర్థమైతాయి. ఇది మనకొక 3 పేజెస్ పీడీఎఫ్ ఉంటుంది. ఇది, అది 2 పంపియండి. కస్టమర్‌కి ఏ ఫార్మాట్ బెటర్‌గా అర్థమవుతుంటదో దాంట్లో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇది ఆన్ బాండ్ గ్యారంటీ ఉంటదండి. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయండి. ఎన్ని ఇయర్స్ కట్టాలి? అడిషనల్‌గా నీకేమన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఏమొస్తుంటాయి? లాస్ట్ వరకి నీకు రిటర్న్స్ ఎంతొస్తున్నాయి? ఎంత గడుతుండు? ఎన్ని సంవత్సరాలు గడుతుండు? ఏమన్నా జరిగితే ఎంతొస్తుంది? ఏం జరగకపోతే ఎంతొస్తుంది? ఈ 4, 5 ఆప్షన్స్ కస్టమర్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అలవాటు జేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. దీంతోనే మనకి ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీల్లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ సంబంధించిన పాలిసీస్ అయిపోయినాయనుకుంటున్నాను. నేను మళ్ళీ ఒకసారి చెక్ జేస్తాను. ఏమన్నా బ్యాలెన్స్ మిగిలిపోయిన టాపిక్ ఏమన్నా ఉంటే కవర్ చేస్తాను. దీని తర్వాత మనకి నాన్ గ్యారంటీలో గూడా రెగ్యులర్ ఇన్‌కమ్ ఆప్షన్స్ ఉండే పాలిసీస్ గూడా ఉన్నాయి మనకి. దానిల గురించి గూడా ఒకసారి ఒక 2, 3 వీడియోస్ చేస్తే సేవింగ్ సొల్యూషన్స్‌లో మాక్సిమం అన్ని టాపిక్ కవర్ అయిపోయినట్టు. ఓకేనా? థాంక్ యూ సో మచ్. వీడియో నంబర్ 18 ఫార్చ్యూన్ గ్యారంటీ సుప్రీం ఇమ్మీడియేట్ ఇన్‌కమ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్.